హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుబ్బయాస్ కోడింగ్ కార్నర్. ఈ వీడియోలో మనం లీడ్ కోడ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నాం. అదేంటంటే ప్రాబ్లమ్ నెంబర్ 9 పాలిండ్రోమ్ నెంబర్. మనం ఇక్కడ ఇన్పుట్ మనకి ఒక ఇంటీజర్ వేరియబుల్ ఇస్తారనమాట. మనం ఆ నెంబర్ని పాలిండ్రోమో కాదా అని చెప్పాలి. ఒకవేళ పాలిండ్రోమ్ అయితే మనం ట్రూ అనేది రిటర్న్ చేయాలి, లేకపోతే ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్తో అండర్స్టాండ్ చేసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనకి ఒక ఇంటీజర్ ఇచ్చారు, 121 అనేసి ఇంటీజర్ ఇచ్చారు. దీన్ని మనము రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి రీడ్ చేసినప్పుడు 121 అనేది వస్తుంది. సేమ్ అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి రీడ్ చేసినప్పుడు కూడా మనకి 121 అనేదే వస్తుంది అనమాట. సో ఈ నెంబర్ టూ సైడ్స్ నుంచి సేమ్గా ఉంది కాబట్టి దీన్ని పాలిండ్రోమ్ అంటాము. సో అందుకని మనం ట్రూ అనేది రిటర్న్ చేస్తాం అవుట్పుట్ లాగా, ఇది పాలిండ్రోమ్ కాబట్టి. ఒకవేళ మనం నెగిటివ్ నెంబర్స్ ఇచ్చారు, -121, ఇది పాలిండ్రోమ్ కాదనమాట. ఎందుకంటే మనం లెఫ్ట్ నుంచి చూసుకుంటే 121 ఉంది, కానీ మైనస్ సింబల్ కూడా వస్తుంది. సో మనకి అప్పుడు ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇట్ రీడ్స్ యాజ్ -121. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఇట్ బికమ్స్ 121 మైనస్. దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ పాలిండ్రోమ్ అలా అనమాట. ఎగ్జాంపుల్ 3కి వస్తే మనకి ఇన్పుట్ వచ్చేసి 10 అని ఇచ్చారు. 10ని మనం రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇట్ రీడ్స్ యాజ్ 01 ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. మనం రైట్ నుంచి చదివితే 0 and 1 వస్తుంది అనమాట. సో ఇది పాలిండ్రోమ్ కాదు, దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ పాలిండ్రోమ్. మనం ఫాల్స్ అని రిటర్న్ చేయాలి. ఇది నేను ప్రిపేర్ చేసిన నోట్స్ అనమాట. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా అప్రోచ్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, టెస్ట్ కేసెస్ ఏమేమి పాస్ కావాలి, ఎలా ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలని ప్రతి ఒక్క స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ డాక్యుమెంట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, ఒకవేళ ఈ ఇచ్చిన నెంబర్ ఇన్పుట్ అనేది మనకి పాలిండ్రోమ్ అయితే మనం ట్రూ అనేది రిటర్న్ చేయాలి, లేకపోతే ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలన్నమాట. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనం యూజ్ చేసే అప్రోచ్లో ఫస్ట్ స్టెప్లో మనం ఇచ్చిన నెంబర్ అనేది ఒకవేళ నెగిటివ్ నెంబర్ అయితే కన్ఫామ్గా ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి. ఎనీ నెగిటివ్ నెంబర్ కెనాట్ బి ఏ పాలిండ్రోమ్ సిన్స్ ఏ నెగిటివ్ సైన్ విల్ అపియర్ ఓన్లీ ఆన్ వన్ సైడ్ వెన్ రీడింగ్ ద నెంబర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అనమాట. మనం ఇప్పుడు నెగిటివ్ నెంబర్ని రివర్స్ చేసినప్పుడు కన్ఫామ్గా లాస్ట్లో మైనస్ సింబల్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట. సో ఈ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి సింబల్ మనకి ఇది పాలిండ్రోమ్ కాదు. ఆల్వేస్ నెగిటివ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ నాట్ ఏ పాలిండ్రోమ్. కన్ఫర్మ్ ఇంకా కంపల్సరీ ఫాల్స్ అనేది రిటర్న్ చేసేయాలి మనం ఈ కేసులో. తర్వాత రివర్సింగ్ ఇంటీజర్ అనమాట. ఫర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్, ఒకవేళ ఇంటీజర్ ఇన్పుట్ ఇచ్చిన ఇంటీజర్ మనకి నెగిటివ్ కాదంటే పాజిటివ్ ఉంటుంది కదా. సో దానికి మనం ఏమంటామంటే నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ వీ క్యాన్ రివర్స్ ద ఇంటీజర్ అండ్ కంపేర్ ఇట్ టు ఒరిజినల్ ఇంటీజర్. మనకి ఆల్రెడీ ఇచ్చిన ఇన్పుట్ని ఒరిజినల్ ఇన్పుట్ అనుకుంటాం మనం. ఇచ్చిన ఒరిజినల్ ఇన్పుట్ని మనము రివర్స్ చేస్తాం, అప్పుడు మనకి రివర్స్ నెంబర్ వస్తుంది. ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తాం అనమాట. ఒకవేళ ఈ రివర్స్ అయిన నెంబర్ ఈక్వల్ టు ఒరిజినల్ నెంబర్ అయితే మనం అప్పుడు పాలిండ్రోమ్ అని రిటర్న్ చేస్తాం, ట్రూ అని రిటర్న్ చేస్తాం అనమాట. ఇట్ ఈస్ ఏ పాలిండ్రోమ్ కాబట్టి ట్రూ అనేది రిటర్న్ చేస్తాం. ఎడ్జ్ కేస్ హ్యాండ్లింగ్, ఇది ఒక స్పెషల్ కేస్ అనుకోండి. ఇప్పుడు స్పెషల్ కేసెస్ టు హ్యాండిల్. ఇప్పుడు ఒకవేళ సింగిల్ డిజిట్ నెంబర్ ఇచ్చినారనుకో, మనకి ఆల్వేస్ సింగిల్ డిజిట్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ పాలిండ్రోమ్స్. డైరెక్ట్గా ట్రూ అని రిటర్న్ చేసేయచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు మనకి సింగిల్ నెంబర్ కాబట్టి దాన్ని లెఫ్ట్ నుంచి రీడ్ చేసినా రైట్ నుంచి రీడ్ చేసినా సింగిల్ డిజిట్ కాబట్టి దాన్ని ఆటోమేటిక్గా పాలిండ్రోమ్ అంటాము. సెకండ్ కేస్ వచ్చేసి మనకి నెంబర్స్ విత్ ట్రైలింగ్ జీరోస్. అంటే ఎట్లా, లైక్ 10, 100 ఆర్ నాట్ పాలిండ్రోమ్స్ అన్లెస్ ద నెంబర్ ఈస్ జీరో ఇట్ సెల్ఫ్. సింగిల్ డిజిట్ జీరో ఉంటే మాత్రమే పాలిండ్రోమ్. తర్వాత మనకి లాస్ట్లో ఎండింగ్ జీరోస్ వచ్చినాయి అనుకోండి, అది కన్ఫామ్గా నాట్ పాలిండ్రోమ్ అనమాట. ఇవి స్పెషల్ కేసెస్. ఎప్పుడు సింగిల్ డిజిట్ నెంబర్ పాలిండ్రోమ్ అవుతుంది, తర్వాత ట్రైలింగ్ జీరోస్ వచ్చినాయంటే ఎప్పుడు అది ఫాల్స్ అవుతుంది అనమాట. బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. టెస్ట్ కేసెస్ వచ్చేసి మనకి ఇన్పుట్ 121 ఇచ్చినప్పుడు ట్రూ రిటర్న్ చేస్తాము. తర్వాత -121 అంటే నెగిటివ్ నెంబర్ ఇచ్చినప్పుడు మనం ఫాల్స్ రిటర్న్ చేస్తాము. తర్వాత ట్రైలింగ్ జీరోస్ వచ్చినప్పుడు ఫాల్స్ రిటర్న్ చేస్తాము. సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు ట్రూ రిటర్న్ చేస్తాము. అలాగే జీరో వచ్చినా కూడా ఇది సింగిల్ డిజిట్లో, ఇది కూడా సింగిల్ డిజిటే కాబట్టి మనం ట్రూ రిటర్న్ చేస్తాం అనమాట. డీటెయిల్డ్గా కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇనిషియల్గా మనం చెక్ చేస్తాం ఫస్ట్ స్టెప్లో మనకి ఇచ్చిన ఇన్పుట్ నెగిటివ్ నెంబరా, లేకుంటే ఎండ్స్ విత్ జీరోనా, లేకపోతే పాలిండ్రోమా కాదా, నెగిటివ్ నెంబరా కాదా. మనం డైరెక్ట్గా ఇక్కడనే ఫాల్స్ రిటర్న్ చేసేస్తాం అనమాట. రివర్సింగ్ ద హాఫ్ నెంబర్. ఇన్స్టెడ్ ఆఫ్ రివర్సింగ్ ఎంటైర్ నెంబర్ వీ కుడ్ లీడ్ టు ఇంటీజర్ ఓవర్ఫ్లో. వీ రివర్స్ హాఫ్ ద నెంబర్. వన్స్ ద రివర్స్డ్ హాఫ్ బికమ్స్ గ్రేటర్ దాన్ రిమైనింగ్ ఆఫ్ ద నెంబర్ వీ స్టాప్ ప్రాసెస్. ఇక్కడ మనము మొత్తం నెంబర్ని రివర్స్ చేసే బదులు హాఫ్ నెంబర్ని రివర్స్ చేసి, ఒకవేళ హాఫ్ నెంబర్ అనేది రిమైనింగ్ హాఫ్ నెంబర్తో ఎక్కువ ఉందంటే స్టాప్ చేసేస్తాం అనమాట. తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి చెకింగ్ పాలిండ్రోమ్ కండిషన్. మనం రివర్స్ చేసిన నెంబర్ని ఒరిజినల్ నెంబర్తో కంపేర్ చేస్తాం అనమాట. ఎలా అంటే ఆఫ్టర్ రివర్సింగ్ హాఫ్ ద నెంబర్ వీ కంపేర్ ద రిమైనింగ్ హాఫ్ నెంబర్. ఇప్పుడు మనం 121 అనేది ఉంది, మనకి హాఫ్ నెంబర్ని రివర్స్ చేసిన తర్వాత రిమైనింగ్ హాఫ్తో కంపేర్ చేస్తాం అనమాట విత్ రివర్స్డ్ హాఫ్. ఇఫ్ దే ఆర్ ఈక్వల్
ద నెంబర్ ఈజ్ ప్యాలిండ్రోమ్ అనమాట. ఒకవేళ మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ లెంత్ వచ్చిందనుకో, ఫర్ ఆడ్ నెంబర్ ఆఫ్ లెంత్ వీ క్యాన్ ఇగ్నోర్ ద మిడిల్ డిజిట్ బై డివైడింగ్ రివర్స్డ్ బై 10 అనమాట. మనం ఇగ్నోర్ చేసేయచ్చు అనమాట మిడిల్ డిజిట్ని. లాస్ట్ ఇప్పుడు మనకి ఆడ్ నెంబర్స్ వచ్చినాయంటే రైట్ సైడ్ ఎండింగ్ డిజిట్ని, లెఫ్ట్ సైడ్ ఎండింగ్ డిజిట్ని మాత్రమే కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు 121 మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, అనేది ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ 1 ఉంది, అలాగే లెఫ్ట్ సైడ్ 1 ఉంది. ఈ రెండింటిని మాత్రమే మనం కంపేర్ చేసాం. మిడిల్లో 2ని ఇగ్నోర్ చేసేసాం అనమాట ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు. అది మన థర్డ్ కేసు అనమాట. ఈ ప్రాబ్లమ్కి మనం సాల్వ్ చేయడానికి టైం కాంప్లెక్సిటీ మనకి బిగ్ O ఆఫ్ లాగ్ n అనమాట. అలాగే స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O ఆఫ్ 1 అనమాట. స్పేస్ కాంప్లెక్సిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అలాగే టైం కాంప్లెక్సిటీ అనేసి లాగ్ n ఉంటుంది అనమాట. నెంబర్ ఆఫ్ డిజిట్స్ని బట్టి టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నా అప్రోచ్ మొత్తం విన్నారు కదా, నేను ఒకసారి కోడ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తానో ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ కేసు వచ్చేసి మనము నెగిటివ్ నెంబర్స్ని హ్యాండిల్ చేయాలి, అలాగే ట్రైలింగ్ విత్ జీరోస్ని కూడా హ్యాండిల్ చేయాలి. సో ఈ రెండు కేసుని హ్యాండిల్ చేయడం కోసం నేను ఇఫ్ కండిషన్ యూజ్ చేసి రాస్తాను. చూడండి, ఇఫ్ మనకి ఇచ్చిన ఇంటీజర్ నెంబర్ వచ్చేసి, ఇంటీజర్ వేరియబుల్ వచ్చేసి ఎక్స్ అనమాట. సో కండిషన్ లోపల మనం ఏం రాసామంటే ఎక్స్ అనేది లెస్ దాన్ 0 ఉందనుకోండి, అవేంటివి నెగిటివ్ నెంబర్స్. సో ఈ కండిషన్ వచ్చినా కూడా మనం రిటర్న్ ఏం చేయాలి, ఫాల్స్ రిటర్న్ చేయాలి. అలాగే ఇంకా ఎన్ని కండిషన్లు ఉన్నాయి మనకి, ట్రైలింగ్ విత్ జీరోస్ కదా. సో ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది, అలా ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 కూడా కాకూడదు కదా. అండ్ అలాగే మనకి ఇంకొక కండిషన్ ఏంటిది, ఎక్స్ పర్సెంటైల్ 10 డబల్ ఈక్వల్ టు 0, మిడిల్ నెంబర్ని ఇగ్నోర్ చేయనీకి అనమాట. సో ఇలాంటి కేసులో మనం ఏం రిటర్న్ చేయాలి, ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి. డైరెక్ట్గా ఫాల్స్ అయిపోతుంది ఇక్కడ కండిషన్. మనకి టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అన్నీ మిగులుతాయి ఈ కండిషన్ రాసుకుంటే మనం స్టార్టింగ్లో. తర్వాత సెకండ్ స్టెప్లో ఒకవేళ ఈ కేసెస్ అన్నీ ఫెయిల్ అయినాయంటే మనకి సెకండ్ స్టెప్లోకి ఎంటర్ అవుతుంది. సెకండ్ స్టెప్లో మనం ఏం చేయాలంటే ఇంటీజర్ మొత్తంని రివర్స్ చేయకుండా ఓన్లీ హాఫ్ ఇంటీజర్ని మాత్రమే రివర్స్ చేయాలి. ఈ రివర్స్ చేసినది స్టోర్ చేసుకోవడానికి నేను ఇంటూ రివర్స్ అనేది ఒకటి వేరియబుల్ ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను. రివర్స్ చేసినది నేను దీంట్లో స్టోర్ చేసుకుంటాను. దీన్ని స్టార్టింగ్ నేను 0తో ఇనిషియలైజ్ చేస్తాను. తర్వాత నేను వైల్ లూప్ ఎంటర్ చేస్తున్నాను, ఎందుకంటే నేను రిపీటెడ్గా చేసుకోవాలి కదా. హాఫ్ వరకు, లాస్ట్ నుంచి హాఫ్ వరకు వస్తాను అనమాట. ఎక్స్ గ్రేటర్ దాన్ రివర్స్డ్, కండిషన్ లోపల నేను ఏం రాస్తానంటే రివర్స్డ్ ఈక్వల్ టు, మళ్ళీ రివర్స్డ్ ఇంటూ 100, రివర్స్డ్ ఇంటూ 10, ప్లస్ ఎక్స్ మాడ్యులస్ 10 అనమాట. ఇక నేను ఏం చేశానంటే రివర్స్డ్ అనే వేరియబుల్లో నేను మళ్ళీ స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఏం స్టోర్ చేసుకుంటున్నానంటే మనకి ప్రీవియస్గా రివర్స్డ్ అనే వేరియబుల్లో 0 అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మనం వైల్ లూప్లోకి ఎంటర్ అవ్వాలంటే ఎక్స్ గ్రేటర్ దాన్ రివర్స్డ్ అయి ఉండాలన్నమాట. ఇప్పుడు ఎక్స్ మనకి 121 ఇచ్చారనుకోండి, 121 గ్రేటర్ దాన్ 0నే కదా. సో వైల్ కండిషన్ అనేది ట్రూ అయింది. సో లూప్లో కండిషన్ లోపలికి ఎంటర్ అవుతుంది. రివర్స్డ్ 0 అనే ఇక్కడ వాల్యూ ఉంది, మనం ఇక్కడ రివర్స్డ్ ప్లేస్లో ఇక్కడ 0 ఉందన్నమాట. 0 ఇంటూ 10 0నే ఉంటుంది. 0 ప్లస్ ఇక్కడ మనకి 121 పర్సెంటైల్ 10 అంటే లాస్ట్ 121లో లాస్ట్ 1ని మనం స్టోర్ చేసుకుంటాం అనమాట రివర్స్డ్ అనే వాల్యూలో. ఈ పర్సెంటైల్ ఆపరేషన్ యూజ్ చేసినందుకు మనకి లాస్ట్ డిజిట్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం రివర్స్ చేసేసాము, రివర్స్ చేసిన లాస్ట్ డిజిట్ని మనము రివర్స్డ్లో స్టోర్ చేసుకున్నాము. అలాగే లాస్ట్ డిజిట్ని కూడా తీసేయాలి కదా, టోటల్ నెంబర్లో లాస్ట్ డిజిట్ని కూడా తీసేయాలి కదా. 121లో 1ని కూడా తీసేయాలి కదా. సో నేను తీసేయడం కోసము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 10 చేస్తా. ఇలా చేసినప్పుడు మనకి లాస్ట్ డిజిట్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా థర్డ్ స్టెప్ ఏంటిది, మనము రివర్స్ చేసినాము, హాఫ్ మాత్రమే రివర్స్ చేసినాము. థర్డ్ స్టెప్లో మనం ఏం చేస్తాము, వైల్ కండిషన్ నుంచి బయటకు వచ్చేసి చెక్ చేస్తాం అనమాట, ఒరిజినల్ నెంబరు ప్లస్ ఈ హాఫ్ రివర్స్డ్ నెంబరు రెండు ఈక్వల్ ఉన్నాయా లేదా. ఒకవేళ ఈక్వల్ అయితే మనం ప్యాలిండ్రోమ్ అని రిటర్న్ చేస్తాం అనమాట, లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేస్తాము. ఇది రిటర్న్ చేయడం కోసం నేను ఒక కండిషన్ రాస్తాను, చూడండి. రిటర్న్ ఎక్స్ డబల్ ఈక్వల్ టు రివర్స్డ్ ఆర్ ఎక్స్ డబల్ ఈక్వల్ టు
రివర్స్డ్ బై 10. ఒకవేళ ఈ రెండు కండిషన్లలో ఏది వర్కౌట్ అయినా కానీ మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఏదో ఒకటి ట్రూ అయినా కానీ మనకి ట్రూ వస్తుంది. రెండు ఫాల్స్ అయితేనే మాత్రమే మనకి ఫాల్స్ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ రెండింటిని చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనకి ఏముంది 121 అనేది ఉంది. 121 ఈక్వల్ టు రివర్స్డ్ అనుకోండి, మనకి ట్రూ వస్తుంది అనమాట. అలాగే 121 అనేది రివర్స్డ్ బై 10 అనుకోండి, మనకి లాస్ట్ డిజిట్ వెళ్ళిపోతుంది, 12 వస్తుంది అనమాట. సో ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితే మనకి ట్రూ అనేది రిటర్న్ అవుతుంది, ప్యాలిండ్రోమ్ అవుతుంది. ప్యాలిండ్రోమ్ అయినప్పుడు మనం ట్రూ అనేది రిటర్న్ చేస్తాం అనమాట. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎస్, టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయినాయి, యాక్సెప్ట్ అయినాయి. టెస్ట్ కేస్ 1 అనేది చూడండి ఒకసారి, 121 అనేది ట్రూ అనేది రిటర్న్ చేసింది మనకి అవుట్పుట్. అలాగే టెస్ట్ కేస్ 2 చూసుకుంటే -121 అనేది ఫాల్స్ రిటర్న్ చేసింది. అలాగే టెస్ట్ కేస్ 3కి వస్తే x = 10 ఉన్నప్పుడు ఇవి ట్రైలింగ్ జీరోస్ కాబట్టి మనకి ఆటోమేటిక్గా ఫాల్స్ అనేది రిటర్న్ చేసింది. అలాగే మనం సబ్మిట్ చేద్దాం ఒకసారి. ఎస్, పర్ఫెక్ట్గా సబ్మిట్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ అన్ని నచ్చితే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.